Daily. Taste the Daily. తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్ కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి యుఎస్ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని భావించింది. అయితే సినిమా యూనిట్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇక సినిమాలోని అంశాలు సామాజిక స్పృహతో ఉన్నాయని, పిల్లలు కూడా చూసేలా యుఏ ఇవ్వాలని కోరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. విజయ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి భారీ చిత్రం జననాయకన్ పై అయితే మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యొక్క సినిమా అయితే మాత్రం తమిళనాడుతో పాటుగా తెలుగులో కూడా జననాయకుడు అనే టైటిల్ తో కూడా విడుదలకి అయితే సిద్ధమైంది. ఇక సంక్రాంతి కానుక జనవరి 9వ తేదీన వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం ఇది థియేటర్లోకి రానున్న నేపథ్యంలో దీనికి సెన్సార్ సర్టిఫికెట్ నుంచి కూడా కొద్దిగా అభ్యంతరం నెలకొన్న దాంతో కూడా దీనికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలనేసి అయితే మాత్రం సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న కోరడంతో పాటుగానే మూవీ టీం కూడా దీనిపైన మద్రాసు కోర్టుకి అయితే మాత్రం ఆశ్రయించింది. దీంట్లో చిన్నపిల్లలు కూడా చూసేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో దీనికి అభ్యంతరం ఇవ్వడంతో పాటుగానే నిన్న కోర్టులో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ రోజు 9వ తేదీన రిలీజ్ అవ్వాల్సినటువంటి ఒక చిత్రానికి ఈ 9వ తేదీ మాత్రమే తీర్పును కూడా రిజర్వ్ చేస్తూ కోర్టు అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం దీనికి సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో నెలకొన్న వివాదానికి అయితే మాత్రం తెరదించుతూ మద్రాస్ హైకోర్టు అయితే మాత్రం కీలక తీర్పును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ చిత్రానికి అయితే మాత్రం ఇప్పటికీ యుబైఏ సర్టిఫికెట్ అయితే మాత్రం జారీ చేయాలనేసి అయితే సెన్సార్ బోర్డు అయితే మాత్రం ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి నెలకొన్నటువంటి కొన్ని రాజకీయ సన్నివేశాలు అలాగే డైలాగులపై అయితే మాత్రం తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసి కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ ఏ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వాలని అయితే మాత్రం భావించింది. అయితే దీనికి సినిమా యూనిట్ అయితే మాత్రం దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించి సినిమాలో ఉన్న అంశాలు, సామాజిక అంశాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పెద్దలు చిన్నపిల్లలు అందరూ చూసే విధంగా కూడా ఈ యొక్క సినిమా ఉంది అనేసి అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించడంతో అది యొక్క తీర్పుకు సంబంధించి సినిమా కూడా యొక్క సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా అయితే మాత్రం అది వాయిదా కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక తాజాగా ఈ రోజు రిజర్వ్ చేసినటువంటి తీర్పునైతే మాత్రం హైకోర్టు అయితే తీర్పును కూడా వెల్లడిస్తూ ఈ రోజు తమిళ సూపర్ స్టార్ అయినటువంటి విజయ్ సినిమాకి అయితే మాత్రం యుబైఏ సర్టిఫికెట్ అయితే జారీ చేయాలనేసి అయితే మాత్రం వచ్చింది. ఇక ఒక సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ అయితే రావడం, ఇక ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేక సినిమా యూనిట్ దీనికి ఒక సపరేట్ అయినటువంటి ఒక డేట్ ను కూడా అనౌన్స్ చేస్తారా అన్న దానిపైన అయితే మాత్రం ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఇక ఇప్పటికే అభిమానులు అయితే మాత్రం తన అభిమాన హీరో విజయ్ సినిమానైతే సంక్రాంతికి రిలీజ్ అవుతుందనేసి అయితే మాత్రం చాలా ఆశతో అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్ గా ఈ రోజు అయితే మాత్రం ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందుగా డేట్ కూడా అనౌన్స్ చేసి జనవరి 9వ తేదీన ఒక సినిమా రిలీజ్ అవుతుందనేసి అయితే పెద్ద ఎత్తున అయితే మాత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ అంతా కూడా దీనిపైన భారీ అక్షరాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే అడ్వాన్స్ బుకింగే దాదాపుగా 30 కోట్ల వరకు వసూలు చేసినటువంటి ఒక సినిమాకైతే ఈ ఇక సెన్సార్ బోర్డు కారణంగా కూడా దీనిపైన ఆ సినిమా విడుదలకైతే మాత్రం డేట్ కూడా పోస్ట్ పోన్ అవడంతో ఒకంతా తమిళనాడు విజయ్ అభిమానులంతా కూడా నిరాశకు గురైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పాటుగా వాళ్ళకి ఒక ఊరట కూడా లభించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి డేటు అంటే జననాయకన్ రిలీజ్ కి కొత్త డేటు కూడా ఒక కేవీఎన్ ప్రొడక్షన్ అలాగే సినిమా యూనిట్ కూడా దీనిపైన కొత్త డేట్ ప్రకటించి దీన్ని సంక్రాంతికి తీసుకురావస్తారా లేదా దానికి కొత్త డేట్ ఏదైనా అనౌన్స్ చేస్తారా అన్న దానిపైన అయితే ఉంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా
ఈ సినిమా రావాల్సినటువంటి పరిస్థితుల్లో అభిమానులంతా కూడా అడ్వాన్స్ బుకింగ్లు చేస్తూ ఈ యొక్క జననాయకన్ సినిమాకి తమిళనాడు అంతటా కూడా భారీగా అయితే మాత్రం థియేటర్ లో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అయితే ఇప్పుడు మరోపక్క ఇప్పుడు నరేష్ ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు జరిగిపోయాయి కాబట్టి ఈ సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అదైతే, ఎందుకంటే ఒక సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా మాత్రమే దీన్ని వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పటికే 9వ తేదీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ చేయాలనేసి అయితే మాత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ అయితే సన్నాహాలు చేసి అడ్వాన్స్ బుకింగ్లంతా కూడా చేసేసింది. అడ్వాన్స్ బుకింగే దాదాపు 20 కోట్ల వరకు వసూలు అయిపోయింది. ఇక అయితే మాత్రం ఒక్కరోజు ముందుగా అంటే నిన్న ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ రోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో నిన్న మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కూడా సమస్య తలెత్తడంతో ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం వాయిదా పడింది. సుమారుగా అయితే మాత్రం దీంట్లో ఒక 32 అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయనేసి అయితే మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ అయితే ఏ సర్టిఫికెట్ ఇవ్వాలనేసి అయితే భావించింది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి మూవీ యూనిట్ కూడా హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అయితే మాత్రం తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఇక ఇదైతే మాత్రం సంక్రాంతికి సంబంధించి అయితే మాత్రం ఇంకా సమయం ఉంది కాబట్టి దీన్ని సంక్రాంతి రోజుల్లో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఈ 9వ తేదీ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమాని ఇక సంక్రాంతి సందర్భంగా అంటే ప్రధానంగా అయితే మాత్రం 14వ తేదీ సంక్రాంతి, 15 భోగి, 16 ఇలా కనుమ ఇలా 3 రోజులు ఉన్నటువంటి ఒక పండగ వాతావరణం కాబట్టి ఆ తర్వాత కూడా ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి డేట్లు కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే మూవీ యూనిట్ అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ అంతా కూడా దీనిపైన తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కొత్త డేట్ ని అనౌన్స్ చేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉంది. దీనిపైన ఈ రోజు సాయంత్రం లోపు దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే థియేటర్ లో కూడా చాలా వరకు జననాయకునికి ఇచ్చారు. ఆ థియేటర్లు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ లో కూడా దీనికి అడ్వాన్స్ బుకింగ్లు కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉంది. అలాగే అభిమానులు కూడా దీనిపైన నిరాశను కూడా గురైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కోర్టు తీర్పు దీనికి అనుకూలంగా రావడంతో యూబైఏ సర్టిఫికెట్ కూడా ఇవ్వడంతో పాటుగా ఇక దీనిపైన రిలీజ్ కి అయితే మాత్రం ఎలాంటి అడ్డంకులు అయితే లేకుండా పోయింది. దీంతో కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేసి దీన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం చూస్తున్నారు. ఇక తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా జననాయకన్ సినిమాని రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక దానికోసం అయితే మాత్రం ఒక కొత్త డేట్ ని మూవీ యూనిట్ కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు సాయంత్రం లోపల ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ నిర్మాతకి ఇప్పుడే ఒక్కరోజు వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే చాలా వరకు నష్టాలు వచ్చిందనేసి విజయ్ సినిమాకు సంబంధించినటువంటి దీన్ని విజయ్ టీవీకే పార్టీ చీఫ్ గా ఉన్నందువల్లనే దీనిపైన రాజకీయ ఒత్తిళ్లతో సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చాయనేసి అయితే మాత్రం ఒక పక్క అభిమానులు కూడా ఆందోళనలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. దీనికి కోర్టు వీళ్ళకి అనుకూలంగా కూడా తీర్పునివ్వడంతో దీనికి ఒక కొత్త డేటును కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సంక్రాంతికి అంటే రానున్నటువంటి 4-5 రోజుల్లోనే సంక్రాంతి కూడా రాబోతుంది. ఈ లోపే దీనికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసి అభిమానులకు కూడా ఒక శుభవార్త కూడా చెప్పే విధంగా కూడా నిర్మాతలు కూడా దీనికి ఒక డేట్ ఫిక్స్ చేయాలనేసి అయితే చూస్తున్నారు. దీంతో అభిమానులకి అలాగే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్న వాళ్ళకి కూడా ఊరట లభించే విధంగా ఒక కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా లభిస్తుంది. ఎందుకంటే హైకోర్టు నుంచి కూడా ఈ యొక్క తీర్పు కూడా ఇంతకు ముందు అంటే తాజాగా కూడా ఇప్పుడే కూడా వెల్లడించింది. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత యూబీఏ సర్టిఫికెట్ వాళ్ళకి అందించాలనేసి అయితే చెప్పింది. ఇక ఒక సర్టిఫికెట్ రాగానే ఇక కొత్త డేట్ కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తుంది. ఇదంతా కూడా ఇంకొక 2-3 గంటల్లో జననాయకుని పైన రిలీజ్ డేట్ పైన అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.